రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారని చెప్పుకొచ్చారు. నాకు 73 సంవత్సరాలు వచ్చాయి. నేను ఎంపీగా, మినిస్టర్, ఎమ్మెల్యే వీటన్నిటి హోదాల్లో నేను ఇప్పటిదాకా ప్రజలకు సేవలు చేశాను. ఇంకా 3 ఏళ్ళు పదవిలో ఉంటా, ఇక రాజకీయమే వద్దనుకుంటున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. మంచిగా కాలేజీలు ఉన్నాయి, నాకు యూనివర్సిటీలు ఉన్నాయి, నడిపించుకుంటాను, హ్యాపీగా ఇలానే లైఫ్ లీడ్ చేస్తాను. 73 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా రాజకీయాలు చాలు, రాజకీయాలకు గుడ్ బై అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఇప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంచలనమైన నిర్ణయం. రాజకీయాలకు ఇంకా గుడ్ బై చెప్తున్నా. నేను 73 సంవత్సరాల వయసు నాకు. ఇప్పటికే ఎంపీగా, మినిస్టర్గా, ఎమ్మెల్యేగా అన్ని పదవులలో ప్రజలకు సేవ చేశా. ఇంకా 3 ఏళ్ళు పదవిలో ఉంటా, చాలు. ఇంకా నాకు కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, వాటిని నడిపించుకుంటాను, వాటిని చూసుకుంటాను. ఇంకా రాజకీయాలు వద్దు, నాకు ఈ పార్టీలతో పని లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఆయన ఊరికే కామెడీగా చెప్పారా? అంటే ఆయన సెన్సేషనలిజం కోసం చాలా మాట్లాడుతుంటారు ఈ మధ్యకాలంలో కూడా. సో దానికి అన్నారా? నిజంగానే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుందామనే ఆలోచన ఖచ్చితంగా ఆయనకుందా? ఎగ్జాక్ట్లీ. అంటే మల్లారెడ్డి ఒక మాట పైన ఉండేటువంటి వ్యక్తి కాదు. గతంలో కూడా చూసాము, అనేక సందర్భాల్లో కొన్ని స్టేట్మెంట్ చేస్తారు, వెనక్కి తగ్గినటువంటి సిచ్యువేషన్ కనపడింది. అదే రాజకీయంగా ప్రత్యర్థుల పైన చేసినటువంటి విమర్శలు కావచ్చు, తర్వాత తను కొన్ని చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన కావచ్చు. కొన్ని రోజుల క్రితం వరకేమో నెక్స్ట్ టైం మా కుటుంబం నుంచి 3 టికెట్లు కావాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడేమో నేను రాజకీయాల్లో ఉండటి, నాకే ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. ఆయన చాలా స్పష్టంగా, అంటే ఇప్పటికే మల్లారెడ్డి యూనివర్సిటీస్ ద్వారా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ సంస్థను విస్తరిస్తా ఉన్నాను. నోయిడాలో కూడా యూనివర్సిటీకి పర్మిషన్ వచ్చింది, విశాఖపట్నంలో యూనివర్సిటీకి పర్మిషన్ వచ్చింది, నెక్స్ట్ కర్నూలు కోసం ట్రై చేస్తా ఉన్నాం. సో విద్యా సంస్థలను పెద్ద ఎత్తున విస్తరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్తున్న సందర్భంలోనే ఈ స్టేట్మెంట్ చేశారు. ఇక నేను టీడీపీ వైపు, లేకుంటే బీజేపీ వైపు, బీఆర్ఎస్ వైపు ఇవన్నీ కాదు. నేను రాజకీయాలు 73 సంవత్సరాలు మంత్రి అయ్యాను, ఎంపీ అయ్యాను, ఎమ్మెల్యే అయ్యాను, ఇంకా నాకు ఇంకేం ఎటువైపు చూడాలనేటువంటి ఆలోచన లేదు. అసలు రాజకీయాల నుంచే తప్పుకుందామని ఆలోచన చేస్తున్నాను. స్టేట్మెంట్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. మరి మొన్ననేమో అసెంబ్లీ సెషన్ సందర్భంగా, లాస్ట్ అసెంబ్లీ సెషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒక దగ్గర మా కుటుంబానికి 3 టికెట్లు కావాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేయడం పైన కాస్త విస్మయానికి గురి చేస్తా ఉంది మల్లారెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్. నిజంగానే మల్లారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా అనేటువంటి చర్చ ఉంది. ఎందుకంటే పొలిటికల్ గా ఆయన కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు, పదే పదే చాలా సెన్సేషన్ అవుతూ ఉంటాయి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్. కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేయడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మనం చూస్తే పాలమ్మ, పూలమ్మ అని ఇలా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చి ఫేమస్ అయిన మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేగా నేను ఆల్రెడీ సేవలు చేశాను, ఎంపీగా సేవలు చేశాను, రాజకీయాలకి ఇంకా గుడ్ బై చెప్తా, నాకు యూనివర్సిటీస్ ఉన్నాయి, ఢిల్లీలో యూనివర్సిటీకి పర్మిషన్ వచ్చింది, అలాగే ఆంధ్రాలో కూడా పర్మిషన్ వచ్చింది, ఆ ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలను నడిపించుకుంటూ వెళ్తాను ముందుకి. 73 సంవత్సరాల వయసు ఉంది నాకు ఇప్పుడు, ఇంకా చాలు, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీతో నాకు సంబంధం లేదని ఇప్పుడు చెప్పుకొచ్చారు. కానీ గతంలో మనం చూస్తే కనుక ఆయన మా ఫ్యామిలీకి 3 టికెట్లు కావాలి, 2 టికెట్లు కావాలి అని పార్టీని టికెట్స్ కోసం కోరినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మరి ఆయన నిజంగానే రాజకీయాలకి దూరంగా ఉంటారా? మరి రానున్న రోజుల్లో 2-3 టికెట్లు కావాలని పార్టీ అధినేతను అడుగుతారా ఏంటి అనేది రానున్న రోజుల్లోనే మనకు తెలుస్తుంది. మళ్ళొకసారి ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా,
లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఇటు గువ్వల బాలరాజు వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకొంతమంది కూడా వెళ్ళిపోతున్నారు తరుణంలో. ఇప్పుడు నేను రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నా అని చెప్పేసి మల్లారెడ్డి కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆయన నిజంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడా, లేకపోతే పార్టీలోనే ఉంటాడా, 2-3 టికెట్లు కావాలనుకుంటాడా, ఏం కావాలనుకుంటాడా అనేది ఒక్కసారి మీరు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారని చెప్పి చెప్పుకొచ్చారు. నాకు 73 సంవత్సరాలు వచ్చాయి. నేను ఎంపీగా, మినిస్టర్, ఎమ్మెల్యే వీటన్నిటి హోదాల్లో నేను ఇప్పటిదాకా ప్రజలకు సేవలు చేశాను. ఇంకా 3 ఏళ్ళు పదవిలో ఉంటా. ఇక రాజకీయమే వద్దనుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. మంచిగా కాలేజీలు ఉన్నాయి, నాకు యూనివర్సిటీలు ఉన్నాయి, నడిపించుకుంటాను, హ్యాపీగా ఇలానే లైఫ్ లీడ్ చేస్తాను. 73 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా రాజకీయాలు చాలు, రాజకీయాలకు గుడ్ బై అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేను. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఇప్పుడు రాజకీయ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంచలనమైన నిర్ణయం. రాజకీయాలకు ఇంకా గుడ్ బై చెప్తున్నా. నేను 73 సంవత్సరాల వయసు నాకు. ఇప్పటికే ఎంపీగా, మినిస్టర్గా, ఎమ్మెల్యేగా అన్ని పదవులలో ప్రజలకు సేవ చేశా. ఇంకా 3 ఏళ్ళు పదవిలో ఉంటా, చాలు. ఇంకా నాకు కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, వాటిని నడిపించుకుంటాను, వాటిని చూసుకుంటాను. ఇంకా రాజకీయాలు వద్దు, నాకు ఈ పార్టీలతో పని లేదు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి. ఆయన ఊరికే కామెడీగా చెప్పారా, అంటే ఆయన సెన్సేషనలిజం కోసం చాలా మాట్లాడుతుంటారు ఈ మధ్యకాలంలో కూడా. సో దానికి అన్నారా, నిజంగానే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుందామనే ఆలోచన ఖచ్చితంగా ఆయనకుందా? ఎగ్జాక్ట్లీ. అంటే మల్లారెడ్డి ఒక మాట పైన ఉండేటువంటి వ్యక్తి కాదు. గతంలో కూడా చూసాము. అనేక సందర్భాల్లో కొన్ని స్టేట్మెంట్ చేస్తారు, వెనక్కి తగ్గినటువంటి సిచ్యువేషన్ కనపడింది. అదే రాజకీయంగా ప్రత్యర్థులపైన చేసినటువంటి విమర్శలు కావచ్చు, తర్వాత తను కొన్ని చేసినటువంటి స్టేట్మెంట్స్ పైన కావచ్చు. కొన్ని రోజుల క్రితం వరకేమో నెక్స్ట్ టైం మా కుటుంబం నుంచి 3 టికెట్లు కావాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడేమో నేను రాజకీయాల్లో ఉండటి, నాకే ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. ఆయన చాలా స్పష్టంగా, అంటే ఇప్పటికే మల్లారెడ్డి యూనివర్సిటీస్ ద్వారా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ సంస్థను విస్తరిస్తా ఉన్నాను. నోయిడాలో కూడా యూనివర్సిటీకి పర్మిషన్ వచ్చింది, విశాఖపట్నంలో యూనివర్సిటీకి పర్మిషన్ వచ్చింది, నెక్స్ట్ కర్నూలు కోసం ట్రై చేస్తా ఉన్నాం. సో విద్యా సంస్థలను పెద్ద ఎత్తున విస్తరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్తున్న సందర్భంలోనే ఈ స్టేట్మెంట్ చేశారు. ఇక నేను టీడీపీ వైపు, లేకుంటే బీజేపీ వైపు, బీఆర్ఎస్ వైపు ఇవన్నీ కాదు. నేను రాజకీయాలు 73 సంవత్సరాలు మంత్రి అయ్యాను, ఎంపీ అయ్యాను, ఎమ్మెల్యే అయ్యాను, ఇంకా నాకు ఇంకేం ఎటువైపు చూడాలనేటువంటి ఆలోచన లేదు. అసలు రాజకీయాల నుంచే తప్పుకుందామని ఆలోచన చేస్తున్నాను.